టైం ఎంత అవుతుంది తెలుసా? 11:45. చెప్పాను కదా, ఇంకొక 2 డేస్లో రివీల్ చేస్తాను ఏంటి స్పెషల్ అనేది. ఇంట్లో వంట చేసే శక్తి కూడా లేదు. బయట నుంచి బిర్యానీ తెప్పించిన పిల్లలందరికీ, నా చెల్లెల కూతురు, నా తమ్ముని కూతురు, నా పాప, అందరము ఈరోజు బయట నుంచి బిర్యానీ తెప్పించేసిన. నాకు చాలా అవ్వట్లేదు, అసలు వంట చేసే శక్తి కూడా లేదు. చాలా వరకు ఉంది. ఇంకా మా ఆయన ఇల్లే చదువుతున్నాడు. ఫస్ట్ పిల్లలకి వేసేసి ఆకలి ఉన్నారు బాగా. పీస్ వేయండి అమ్మ, తనకు కూడా పీస్ వేయండి. అసలు తనకు పీస్ పడలేదు. ఐస్కి కూడా పీస్ వేయండి. ఎక్కడున్న రూమ్స్ చూడు. క్యాజువల్గా మీతో మాట్లాడుతూ సరదాగా తినేద్దామనేసి వీడియో చేస్తున్నాను. ఈ టైంలో ఎవరైనా తినేవాళ్ళు ఉన్నారు బిర్యానీ? మేము తప్ప దెయ్యాలలాగా అందరం దెయ్యాలం ఇంట్లో. డన్. తిన్నాం రండి, భోంచేద్దాం. పీస్ అయితే బాగా ఉడికిపోయింది, బాగుంది. బాగా ఆకలైనప్పుడు ఏది దొరికితే అదే పంచామృతం అన్నట్టు. 11:45 కదా, హోటల్స్ కూడా పెద్దగా ఓపెన్ లేవు. ఏదో ఒక హోటల్ అని పెట్టినాను, పర్లేదు, బాగుంది, తినొచ్చు. బాగుందా? మేము పని చేస్తున్నాం, వాళ్ళు కూడా పని చేస్తున్నారు. ఈ టైం అయింది అందరం తినేసరికి. మరి అందరూ తిని పడుకుని ఉంటారు కూడా నాకు తెలుసు. చిన్న కొన్ని వాటర్ ఇవా, చాలా టైర్డ్ అయిపోయినాం. వస్తుంది, అదే వస్తుంది. నేను పడుకుని ఉంటారు హ్యాపీగా ఈ టైంకి. అవును మమ్మీ, యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి వీడియో తీస్తున్నా. కొద్దిగా మసాలా ఎక్కువైంది కానీ బాగుంది కదా. వాళ్ళు సైలెంట్ ఉంటే వేరే అంగేం లేదు. మళ్ళీ మార్నింగే లేయాలి, చాలా పని ఉంది ఇంట్లో. గిన్నెలన్నీ తోమేది ఉంది. మా పిల్లలు ఆఫ్టర్ ఈవినింగ్ తోమేస్తా అని చెప్పేసి ఎవరు తోమలేదు, పని దొంగలు. పొద్దున తోమిస్తా. బీసెస్ కూడా చాలా ఎక్కువ నేర్చున్నావు కదా. చిన్న తిందురా. మా వారు కూడా ఇంకా పని చేస్తూనే ఉన్నారు. నాకు ఫుల్ సివియర్గా అంటే బాడీ పెయిన్స్ ఉన్నాయి. అందుకు ఆయన్నే కొంచెం చాలా వరకు హెల్ప్ చేశాను నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.